పాటు ఎదురుగా మనిషి నిలిస్తే ఆ రూపాన్ని చిత్రరూపం ఇవ్వగల దిట్ట. ఆర్ట్ క్రాఫ్ట్, గోడలపై వర్ణమాలలు, పెద్ద పెద్ద చిత్రాలు, కాగితాలపై, బియ్యం గింజలపై, ఆకులపై బొమ్మలు వేయడం ఈ ఉపాధ్యాయురాలికి ఎవ్వరూ లేరు సాటి. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలోని మేకల అనురాధ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రాగి ఆకుపై శ్రీరాముడి బొమ్మ వేసి భక్తిని చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిందువుల కొన్ని వందల సంవత్సరాల ఆశ అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రాగి ఆకుపై శ్రీరాముని పట్టాభిషేక చిత్రం వేయడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ముందుగా నమస్కారాలు. ఈరోజు నేను గీసిన శ్రీరాముడి చిత్రపటాన్ని చూసి దాన్ని 10 మందికి తెలియచెప్పాలన్న ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చిన మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం అనురాధ. నేను ప్రభుత్వ ఉద్యోగిని, అంటే గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది సంగారెడ్డి జిల్లా సదాశివపేట్. మన హిందువులంతా ఎంతో ఆతృతగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా 22వ తేదీ జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నేను కూడా ఏదైనా చిన్నగా చెయ్యాలి రాముడి గురించి అని అనుకొని నాకు వచ్చిన కల్లో ఒకటైనా ఆకు పైన ఆర్ట్ వేయడం, దాని గురించి పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రమూర్తిని నేను రాగి ఆకు పైన వేయడం జరిగింది.